ఏమండి, ఒంట్లో బాగోన్నప్పుడు ఎందుకు కష్టపడతారు? వెంటనే వీఆర్ఎస్ తీసుకోవచ్చుగా. పనిలో ఉన్నాను కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను. అది మానేమంటావేంటే? ముందు మన అబ్బాయికి బాధ్యత రాని, అప్పుడు ఆలోచిద్దాం. హాయ్. వైర్ని పీకేశాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాతో స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వేంటి లవ్ లవ్ అని రచ్చ చేస్తున్నావు? అవును, రచ్చ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు కనుక. కవిత్వం కవిత్వం. ఒరే విభూది పండు, దుమ్ము లేపేస్తున్నావురా. ఏడ్చావ్లే. కవిత్వం మాట్లాడుతున్నావు, కవిత్వంలా ఉంది. మా కొట్లో ఒక పనివాడు కావాలి, పనిస్తాను. చేస్తావా? యు మీన్ వర్క్? రోజుకి 18 రూపాయలు 50 పైసలు జీతం. ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తా. చచ్చాడండి సుబ్రహ్మణ్యం, వాడిని పంచేయమని చెప్పినందుకు. వాడొక ఫ్రీ బర్డ్ అండి, ఎలాగైనా బతికేస్తాడు. అండ్ బై ద బాయ్, వాడికి మీ హస్బెండ్గా ఉండాలనే ఆశ, మీ అసిస్టెంట్గా కాదు. రోజు వస్తావు, విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు. మీరు ఓన్లీ జెరాక్స్నే రోజు చూస్తున్నారండి. ఒరిజినల్ లోపల అలాగే ఉందండి. మీతో ఒంటరిగా మాట్లాడాలండి. ఈ రోడ్ ఎండ్ లో నుంచో, నాన్న రాగానే భోజనానికి కట్టే వస్తాను, అప్పుడు మాట్లాడు. కానీ అదే ఆఖరి మాట అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది. ఏంటి సార్, మీ షాప్లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు? మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం. ఏంటి సార్, అనిమల్స్కే కదా అమ్మాలి, అది కూడా తెలీదా? వస్తాను సార్, బాయ్. కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఏంటా మచ్చ? యునో, నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూతి పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ, ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూతి పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్య వేషం వేయరా, బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో, సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుటిని మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను. అయ్యో బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు, పరోటా సూరి. ఏం సార్, అన్నయ్య కావాలి సార్. సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా మంచోడు సార్, మీరు బాగా చూడండి సార్. బాబు నాలా చక్కగా ఉన్నాడు, మా ఆవిడ పోలికలు రాలేదురా. నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు. బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఏంట్రా, ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీశారు. ఏంటి, నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీశారని చెప్పానా? నాకు గాలి తీశారని చెప్పాను. ఎవర్రా అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది. హలో, ఎక్కడున్నారు? సత్యం సత్యం సత్యం, ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం.
పాలిటిక్స్లో ఉన్నందువల్ల ఫోన్లో మాట్లాడడం అంత బాగోదయ్యా. హలో, ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండు. ఏంట్రా? గిఫ్ట్ ఆ? గిఫ్ట్. అలాగా. గాంధీనగర్ డ్రైనేజ్ పక్కనున్న వీధికి బయలుదేరండి. ఇది చూడండి, మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇకపై ఎప్పుడు మీ వెంట పడను. ఇప్పుడు చేతులు వదిలేసి చూడండి, మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి. నేను అసలు మగాడన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకండి మీకు ఇంత శ్రమ? చేతులు వదిలేండి మేడం, నొప్పి పెడుతుంది. నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులు కూడా కావాలా? నిన్ను ప్యాక్ చేసి తీసుకెళ్ళడానికి 108 కి కాల్ చేశాను. ఆ? అంబులెన్సా? కొట్టడానికి మనుషులు రాలేదుగా. ఏంటిది? నా కోటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు? చుట్టూ జనం, ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది. ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక 10 ఓట్లు కన్ఫర్మ్. నువ్వు ఒక ఆడదానివని, నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలువని నిన్ను క్షమించి వదిలేస్తున్నా. నువ్వు అలా వెళ్ళిపో, నేను ఇలా వెళ్ళిపోతాను. ఏంటి? ఏయ్! షర్ట్ చిరిగిపోతుంది, వదులు. వీరేశ్వరి కూతుర్నిరా. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా వెనకాల తిరిగావో నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను. ఒక ముఖ్యమైన వార్త. తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు. మన ప్రజానాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు. నా ప్రాణ స్నేహితుడితో గొడవ పడినందుకే నా లవర్తో తన్నులు తిన్నా, అవమానాలు పడ్డా. సారీరా. రే, నువ్వు నన్ను కొట్టొచ్చు, నేను నిన్ను తిట్టొచ్చు. ఎవరో నిన్ను కొట్టారు, ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు. ఎవర్రా వీళ్ళు? ఏడవకండిరా, మనం ఏడవడానికి పుట్టలేదురా, ఎదుటి వాళ్ళను ఏడిపించడానికే పుట్టావురా. రేయ్, ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండ్రా. రేయ్, దీన్ని తేలిగ్గా వదలకూడదురా, పదండ్రా. రేయ్, వాళ్ళకే కొట్టడం వచ్చా? మనందరం కలిసే కొడదాం. రేయ్, ఏంట్రా ఇది? ఎవడో రాడనుకుంటే సీటు కోసం ఇంతమంది దండలు పట్టుకొని వచ్చి మన నుంచున్నారండి. ఇద్దరికి సీట్ వస్తుందంటావా? పూలమాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి. ఇలా చూడండి ఎంపీ గారు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలున్నాయే, వాటి బాధ్యత నాకు అప్పగించండి. అభివృద్ధి చేసి నిరూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎమ్మెల్యేగా ఎందుకుంటారు? నేను ఎందుకు ఎక్స్ అయ్యాను? అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనెందుకు ఓడిపోతాను? మన పార్టీ వాళ్లే నాకు ఓటు వేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచినందువల్లయ్యా పార్టీ ఓడిపోయింది. నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? పాలిటిక్స్ అంటే అల్లాటప్ప అనుకున్నావా? పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు? మినిమం 5 ముహూర్తాలు, 10 పెళ్లిళ్లు, కవర్కి 2000 వేసుకున్నా 20,000 అవుతుందయ్యా. అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు, దానాలు ధర్మాలు వగైరా వగైరా అని మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా ఆ ఖర్చు కూడా నాదేనయ్యా. పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు. సానుభూతి, జాలి హృదయం నాకు లేవయ్యా. డబ్బులు ఇస్తేనే సీటు, అంతే. నేను పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాను. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి. వాళ్ళను 2 రోజుల తర్వాత రమ్మని చెప్పు. నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు. చూడండి, మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు. వెళ్ళండి. వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం. హలో హనీ, చెప్పు. నేను నిన్ను కలవాలి. ఏ, ప్రాణాలతో ఉన్నానా లేదా, లేక దెబ్బలు తగ్గాయా లేదానా? 1000 times సారీ రా.
నేను నిన్ను కలవాలి. తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు. ఒరే ప్లీజ్. కుదరదు. ఇప్పుడే రావాలి. మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి. లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టావు? చిచి, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తాను. రే, నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు, అందులోనూ ముఖ్యమైన పనా? ఒక్కడే వెళ్తున్నావా? ఒక్కడనే. నమస్తే ఓటర్ మహాశయ్య. మీరు కార్యకర్తలు చూసుకుంటే చాలు. సరేరా, నువ్వు వెళ్ళరా, నాకు ఓ ముఖ్యమైన పని ఉంది. నాకు నీతో పనుంది. చేతులతోనా కాళ్ళతోనా? ఇప్పుడు నేను రంగంలో దిగి సోడా బాటిల్ వేసారనా? ఇది నా ఏరియా. ఏయ్, బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా, సోడా బాటిల్ తినరా. ఏయ్, చెప్పేది మీకే. ఇట్రా. ఏంటి? నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధా. సుబ్రహ్మణ్య, విభూది పండు. పాపా ఏ పాపా, ఐ లవ్ యు. నా మనసే నువ్వు దోచావే పాపా. హలో, ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు? పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు. తీసుకెళ్లి ముట్టికలు వేయించావు. స్కూల్లో కూడా నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా? చి, ఫోన్ పెట్టే. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు. ధర్మానికి ఎప్పుడూ పరీక్షలు తప్పవు. చివరికి ధర్మమే గెలుస్తుంది. ఈ గీత బోధ అవసరమా? అవసరం ఉందో లేదో చెప్పానంతే. ఫోన్ పెట్టే. ఇది నేను రాసింది. ఇది నా ఫోటో. నువ్వెవరు? కేశవ. K7. K7. రోల్ నంబర్ K7. నువ్వింకా నన్ను మర్చిపోలేదా? మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు. 6వ తరగతిలోనే స్కూల్ మారిపోయానే. అమ్మాయిలు మారిపోతారు, అబ్బాయిలు ఎప్పటికీ మారం, మర్చిపోం. మరి హనీ అనేది? హనీ అనేది నా పేరు కాదు. హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం. సారీ, ఆ రోజు నువ్వెవరో తెలియక అలా కొట్టాను. అందుకని మయూరి సినిమాలో దేనిలో అలా కొడతావా? మనం చూడగానే కొంచెం డౌట్ వచ్చింది, అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూసాను. నేను నీతో ఎంతో మాట్లాడాలిరా. పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు. మనం ఈవినింగ్ కలుద్దామా? ఒక ముఖ్యమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనకవర్షిణిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది. లవర్ తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలిపారేయాలి. గతం గురించి ఆలోచించకూడదు. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. పో పో, నేను వెళ్తాను. నేను నచ్చకపోతే తిరిగి రాకు. నచ్చితే ఒక రోజా పువ్వుతో రా. అని 5 రూపాయలు ఉంటే ఇస్తావా? ఆ రోజు జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరు ఎళ్ళబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్, రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజు కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకు తోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే.
డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు, అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారాపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నా నెత్తినెక్కి పీడిస్తుంది. ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ వాడిని ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. మీ ఆయన్ని గట్టిగా కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు అని వచ్చేస్తుందంట. ఆ. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయా నా చెప్పులేసుకుపోతున్నాడు చూడు. సంగతి అలా ఉంచండి. ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో. ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నాననే కదా మీ అనుమానం? అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడినవ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న, నేను చెప్పానే, ఇతనే కేసు. ఏమైంది ఆంటీ అంకుల్? ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ, నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవ పటికి బెల్లం తీసుకురా, కేశవ పటికి బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా? అంకుల్, మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటికి బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో, అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైనా ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి. ఆన్సర్ మీ. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంటనా? బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తెలుసుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న. వాళ్ళకి సిటీలో 3 కోట్ల విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించలేదు వాళ్ళకి 3 కోట్లు వస్తుందా. ఆ వెనక నుయ్యి కూడా ఉంది. పోరే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్, నానా కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్, ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తాను. పోయిరా, పోయి చూద్దాం. నువ్వు నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నాను రా. నానా నానా సీను,
ఏంట్రా తలకి కట్టు తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో, తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యో ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ ట్విస్ట్. లే పరా. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవునా? ఓరి నీ చోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదు లేదు ఇంగ్లీషు. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పట్టాలేని మా వాడికి ఇంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసా గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్? తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్? ఎంగేజ్మెంట్కి వచ్చిన పాటలు. రోజులు ఇంగ్లీష్ తో చంపేస్తా. అబ్బా తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవలతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? నువ్వెందుకు తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజ